మొలకెత్తిన మెంతులు మొలకెత్తించడానికి ఒకరోజు రాత్రంతా మెంతులు మనం నీళ్ళల్లో నానబెట్టుకొని పొద్దున్నే నీళ్ళల్లోంచి పూర్తిగా డ్రైన్ చేసి 24 అవర్స్ కనుక మనం కొద్దిగా గాలాడేటట్టుగా నీళ్ళ మూత పెట్టి ఉంచినట్టయితే ఇట్లాంటి బాక్స్లో కానీ లేదా ఒక కర్చీఫ్లో కనుక మనం మూట కట్టి ఒక పక్కన పెట్టి ఉంచినా కూడా 24 అవర్స్ తర్వాత అయితే ఈ రకంగా మెంతులు ఇలాగా మొలకలు వచ్చేస్తాయి. చూసారుగా ఎంత చక్కగా వచ్చినాయో. మెంతులు మొలకెత్తిన తర్వాత వాటిలో నుంచి చేదు తగ్గిపోతుందండి. అది బాగా గమనించాము. మెంతుల్లో ఉన్న చేదు చాలా తగ్గిపోయి మామూలు టేస్ట్, నార్మల్ న్యూట్రల్ టేస్టే ఉంటుంది. ఏదో కొంచెం చిరు చేదుగా ఉంటుంది, అంత తప్పితే ఈ నానబెట్టిన మెంతులు డయాబెటిక్స్కి చాలా మంచిది. లోపల పొట్టలో యాసిడ్స్, గ్యాస్ అంతా ఏమీ లేకుండా ప్రతిరోజు విరేచనం బాగా సాఫీగా అయిపోయేటట్టుగా కూడా చేస్తుంది. ఈ మొలకలు వచ్చిన మెంతుల్ని కనుక మనం మామూలు మొలకలు, పెసలు, శనగలు, అలసందలు ఎలాగైతే మనం మొలకలు తెచ్చుకుంటామో వాటితో కలిపి కనుక మనం తినగలిగితే లేదా విడిగా తిన్నా కూడా చాలా మంచిది. డయాబెటిక్స్కి, షుగర్ కంట్రోల్ చేయడానికి బాగుంటుంది. ప్లస్ మెంతులు ఆకలిని బాగా నియంత్రిస్తాయి. ఎక్కువ ఆకలి ఉండి క్రేవింగ్స్ ఉన్నా కూడా ఈ మెంతులు చాలా తగ్గించి బాగా బరువు నియంత్రణకి చాలా ఉపయోగపడతాయి. పొట్ట బాగా తగ్గిపోతుంది. ఈ మెంతులు వారం రోజులు వరుసగా తిని చూడండి. ముందు మీరు చుట్టుకొలత చూసుకోండి. బొడ్డు చుట్టూ, నడుం చుట్టుకొలత సెంటీమీటర్స్తో కనుక మీరు మెజర్ చేసుకున్నట్టయితే 1 వీక్ రోజు ఒక గుప్పెడు ఈ మెంతుల మొలకలను కనుక తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుంటే తప్పకుండా ఇంచు లాస్ బాగా కనపడుతుంది. ఈ క్రేవింగ్స్ తగ్గటం, ఎక్స్ట్రా అపెటైట్ తగ్గటం మూలాన వెయిట్ లాస్ కూడా మార్కబుల్ వెయిట్ లాస్ ఉంటుందండి. దీంతో మార్కబుల్ వెయిట్ లాస్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్. మెంతులు ఓవర్ నైట్ నానబెట్టి సోక్ చేసి రెండో రోజు పొద్దున్నే వాటర్ అంతా డ్రైన్ చేసేసి జస్ట్ లిడ్ క్లోజ్ చేసినా సరే లేదా ఒక కర్చీఫ్ లాంటి దాంట్లో మూట కట్టి పెట్టినా సరే 24 అవర్స్ అయినాక చూస్తే ఇట్లాంటి ఇదో పొడుగు చూసారా మొలక ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ మెంతులు మొలకలు బరువు నియంత్రణకి, షుగర్ కంట్రోల్కి, ఇన్సులిన్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. షుగర్ 2 పూట్ల టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఒక పూట కనుక ఈ మెంతులు అరగుప్పడు కనుక తీసుకున్నట్టయితే ఒక పూట టాబ్లెట్, ఒక పూట ఈ మెంతి మొలకలు కనుక తిన్నా సరిపోతుంది. టాబ్లెట్స్ చాలా తగ్గించవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు తప్పకుండా మెంతులు మొలకలు, కొంతమంది మెంతులు పెరుగులో రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున్నే తింటారు. కొంతమంది మెంతి పౌడర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అన్నిటికంటే కూడా మెంతులు బెస్ట్ ఎఫెక్ట్ ఉండేది మాత్రం మెంతి మొలకలేనండి. మెంతుల్ని మనం ఈ రకంగా మొలకలు చేసుకొని రోజు ఏ టైంలో తిన్నా పర్వాలా, ఉదయం పొద్దున్నే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తిన్నా పరగడపని పర్వాలా, లేదా సాయంత్రం అరౌండ్ 6 o'clock అట్లా తీసుకున్న తర్వాత మనకి అసలు మార్క్డ్ లాస్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలి చాలా మటుకు తగ్గిపోతుందండి. ఆ క్రేవింగ్స్, ఎక్కువ తినాలనే కోరిక, కడుపు నింపుకోవాలనే కోరిక చాలా తగ్గిపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ మెంతి మొలకలు ట్రై చేయండి. ఎంత డిఫరెన్స్ వచ్చిందో 1 వీక్ ట్రై చేసినాక ఇంచు లాస్ ఎంత అయ్యారు, వెయిట్ లాస్ ఎంత అయ్యారో
ఎవ్రీ వీక్ అయితే తప్పకుండా ఒక 1 కేజీ అయితే డెఫినెట్గా తగ్గుతారండి. ఇంచ్ లాస్ కూడా 5 ఇంచెస్ డెఫినెట్గా తగ్గుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ దీన్ని ట్రై చేయండి. ట్రై చేసినాక రిజల్ట్స్ నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.